ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో భూ ప్రకంపనలు రేగుతున్నాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూములపై ఇప్పుడు రాజకీయ రణరంగం మొదలైంది. ఈ భారీ భూభాగోతం వెనుక కూటమి నాయకుల హస్తం ఉందంటూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు చేశారు. దేవుడి భూములను దోచుకుంటున్న కూటమి నాయకులు ఒక దొంగల ముఠా మాదిరిగా తయారయ్యారని అమర్నాథ్ నిప్పులు చెరిగారు. అనకాపల్లి నడిబొడ్డున ఉన్న విశాఖ కన్యకాపరమేశ్వరి ఆలయానికి చెందిన ఎకరా 11 సెంట్ల భూమిని కొట్టేయటానికి అధికారులు కూటమి నేతలు కుమ్మక్కయ్యారని, ఎండోమెంట్ ల్యాండ్ను జిరాయితీ భూమిగా మార్చేందుకు దసరాలు కదిపారని ఆయన ధ్వజమెత్తారు. సనాతన ధర్మంపై కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై వెంటనే సిబిఐ విచారణ జరపాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. 1989లో బెల్లం మార్కెట్ కోసం దాత దూరి కామమ్మ ఇచ్చిన భూమిలో మిగిలిన ఎకరా 11 సెంట్లు దేవస్థానానికే చెందుతుందని రికార్డులు చెబుతుంటే, గతంలో కౌలుదారిగా ఉన్న వ్యక్తికి అమ్మే హక్కు లేకపోయినా ఎవరి ఒత్తిడి మేరకు అధికారులు దీన్ని జిరాయితీగా మారుస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీసిన అమర్నాథ్, తమ ఆరోపణలు తప్పైతే కూటమి నేతలు ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. తిరుపతి లడ్డూపై రాజకీయం చేసిన వారికి కర్మ తిరిగి చుట్టుకుందని, దేవుడి భూములను మింగేయాలని చూస్తే ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బోడి ముత్యాల నాయుడు, మలసాల భరత్ కుమార్, మాజీ ఎంపీ సత్యవతమ్మ, కరణం ధర్మశ్రీ సహా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు పాల్గొని ఇప్పుడే పెద్దలందరూ కూడా భూమి తాలూకా పుట్టుపూర్వోత్తరాలు, ఏ రకంగా అది విశాఖపట్నంలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి ఆలయానికి ఇది సంక్రమించింది, రాష్ట్రానికి సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఈ భూమి ఉంది, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించడానికి గల కారణం, భూమి అనకాపల్లి నడిబొడ్డులో ఇంత విలువైనటువంటి భూమిని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించి ఈరోజు ఇక్కడ మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారి, దాదాపు 100 అడుగుల రహదారి, డబుల్ రోడ్, రింగ్ రోడ్ అంటారు. అత్యంత ఖరీదైనటువంటి విలువైనటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతం. ఎకరా 11 సెంట్లు అంటే దాదాపు 5,600 గజాలు, 5,500 నుంచి 5,600 గజాలు, దాదాపు 100 కోట్ల పైచిలకు విలువ చేసేటువంటి భూమిది. దాదాపు 1915 అంటే 111 సంవత్సరాల క్రితం, 111 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి ఆలయానికి అనుబంధంగా దూరి కామమ్మ గారు వారి డొనేషన్ ద్వారా ఇక్కడ బ్రాహ్మణ భోజనశాల నిర్మాణం చేయాలని చెప్పి ఉద్దేశంతో 2 ఎకరాల 49 సెంట్లని దానం చేశారు. 89లో మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం ఇందులో ఎకరా 38 సెంట్లని మార్కెట్ యార్డ్ కోసం తీసుకోవడం, మిగిలినటువంటి ఎకరా 11 సెంట్లు కౌలుదారుడి తాలూకా ఆధీనంలో ఉండడం జరిగింది. కౌలుదారుడికి ఎప్పుడు పాస్ పుస్తకం ఇచ్చినా దూరి కామమ్మ చౌల్ట్రీ దేవాదాయ శాఖ ఆధీనం, కాన్రేగల సూరప్పారావు కౌలుదారుడు అని చెప్పి దాన రుణ విక్రయ అధికారాలు లేవు అని చెప్పి ఇచ్చినటువంటి పాస్ పుస్తకం ఇది. చాలా క్లియర్గా దాని మీద రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి దూరి కామమ్మ చౌల్ట్రీ దేవాదాయ శాఖ ఆధీనం, కౌలుదారుడు కాన్రేగుల అప్పారావు అని చెప్పి, పైన దాన రుణ విక్రయ అధికారాలు లేవని చెప్పి ఇచ్చినటువంటి కాపీ ఇది దూరి కామమ్మ గారు. ఇది 483 ఆఫ్ 1915. 1915లో రిజిస్టర్డ్ డాక్యుమెంటు కన్యకా పరమేశ్వర అమ్మవారికి బ్రాహ్మణ భోజనశాల నిమిత్తం 2 ఎకరాల 49 సెంట్లు దూరి కామమ్మ గారు, సూరన్న గారు, దూరి వెంకయ్య గారు ఇద్దరు కలిసి రిజిస్టర్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. 483/1915.
ఇది ఎండోమెంట్ రిజిస్టర్. ఇది ఎండోమెంట్ రిజిస్టర్. ఎండోమెంట్ రిజిస్టర్లో ఏముంటుంది? 38వ సెక్షన్ ప్రకారం ఎండోమెంట్ రిజిస్టర్లో ఎప్పుడన్నా ఒక ఆలయానికి కానీ లేదా ధర్మాదాయ శాఖ కానీ వచ్చినటువంటి భూములు ఏ రకంగా దాని పుట్టుపూర్వత్రాలు ఏంటి, ఏ రకంగా ఆ భూమి ఆ ఆలయానికి సంక్రమించింది, ఎండోమెంట్ ఆధీనంలో ఏ రకంగా ఉంది, శిస్తు ఎంత కడుతున్నారు, ఎవరైతే కౌలుదారులు ఎవరున్నారు, ఇవన్నీ కూడా మెన్షన్ చేసేటువంటి సెక్షన్ 38 ప్రకారం ఎంటర్ చేయబడినటువంటి డాక్యుమెంట్ ఇది. ఇందులో చాలా క్లియర్గా ఇందులో కూడా ఈ 1915 డాక్యుమెంట్ని, ఆ డాక్యుమెంట్ నెంబర్ని, అది దాన రుణ విక్రయాలు చేసినటువంటిది, అలాగే అప్పట్లో సుమారు కిమ్మత్తు అంటే ట్యాక్స్ అనుకుంటా బహుశా, వాల్యూ అది విస్తీర్ణం అనకాపల్లి 2 ఎకరాలు 49 సెంట్లు. ఇది 1972 వరకు, అంటే ఉమ్మడి రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థాపించినంత వరకు విశాఖపట్నం లేదా అప్పుడు ఉమ్మడి జిల్లా, అప్పటికి విజయనగరం అనుకుంటా, ఏదైతే ఈ 1915 నుంచి 1971-72 వరకు జిల్లా పరిషత్ ఆధీనంలో ఈ భూమి ఉండేది.